వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరం. ఈరోజు ఈనాడులో హెడ్డింగ్ చాలా పెద్ద హెడ్డింగ్. మనందరం షాడో ముఖ్యమంత్రి అనుకున్నాం ధనంజయ రెడ్డి మీద, కానీ ముఖ్యమంత్రి ఆయనే అని చెప్పి ఈరోజు కొన్ని వార్తలు న్యూస్లో చూసాం మనం. రాజ్ కసిరెడ్డి కంటే కసిరెడ్డి బెటర్ ఏమో. ముడుపులు తీసుకెళ్ళింది వాళ్ళిద్దరే. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆన్లైన్ లేకుండా మందు 5 ఏళ్ళు వివిధ బ్రాండ్లు, అసలు ఎక్కడ వినని బ్రాండ్లు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని వాళ్ళ ఆరోగ్యాల బాధ్యతలు కొన్ని వందల వేల మంది చనిపోవడం జరిగింది ఆ మందుల వల్ల. ఆ మందు అంటే మెడిసిన్ కాదు, తాగే మందు. జగన్మోహన్ రెడ్డికి అసలు వీళ్ళందరికీ కారణం ఎవరు? ఇంటి పెద్ద ఈ పిల్లలందరూ తప్పు చేస్తున్నప్పుడు ఎవరు బాధ్యత? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏం చేయాలి, ఎక్కడి నుండి అసలు ఏం జరిగింది, ఆన్లైన్ అసలు మీకు ఏ వైన్ షాప్లో కూడా స్కాన్ ఉండేది కాదు. వైన్ షాప్కి వెళ్తే డబ్బులు కట్టాలి, పైసలు పెట్టి తీసుకోవాలి. ఇక్కడ 160 రూపాయలు కేఫ్ స్ట్రాంగ్ బీర్ ఉందనుకో, 150 రూపాయలు కేఫ్ లైట్ బీర్ ఉందనుకో, అక్కడ 230 రూపాయలు 240 రూపాయలు ఉండేది. అది బాటిల్ మీద ఉండేది రేటు, కనీసం 60 రూపాయలు తేడా ఉండేది. ఆ 60 రూపాయలు కాకుండా ఇంకొక 30-40 రూపాయలు ఎక్కువ అమ్మేవాళ్ళు. అది కూడా క్యాష్, డబ్బులు ఇవ్వాలి, తీసుకోవాలి. ఆన్లైన్ చేయడానికి, స్కాన్ చేయడానికి, కార్డులు ఇవ్వడానికి అసలు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు నడవలేదు. ఇప్పుడు ఏమైంది? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారంటే, ఎంపీ 4,000 కోట్ల రూపాయలు బయటకు పంపించారు, బయట దేశాలకి. ఏది లిక్కర్ స్కామ్ డబ్బులు. మొత్తం డబ్బులు ఎంత వేరే విషయం, వేరే ద్వారా వెళ్ళింది. అప్పుడు చాలా ఏంటంటే ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ వాడారు, అక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్లేవారు, అక్కడ స్పెషల్ ఫ్లైట్లు తీసుకునేవాళ్ళు, అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేవారు. అదంతా అసలు ఈ గూడుపడని ఎప్పుడు బయటకు వస్తుంది? నేను జరిగింది ఏంటంటే, నేను అరెస్ట్ చేయడం జరిగింది ధనంజయ రెడ్డిను, కృష్ణమోహన్ రెడ్డిని. రాజకేశ్వర కార్యాలయానికి వెళ్ళి తరచూ సమావేశాలు, కుంభకోణం, కుట్ర, రూపకల్పన, సన్నద్ధత అమల్లోనూ వీరి పాత్ర. 3,500 కోట్లు కొల్లగొట్టారు. అది ఓన్లీ 3 పేపర్ వరకు వచ్చింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడించింది 3,500 కోట్లు. అసలు ఏ స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ సంబంధం లేదు. ఫస్ట్ 100 కోట్లు అన్నారు, తర్వాత 50 అన్నారు, తర్వాత 10 అన్నారు. అసలు ఇప్పటివరకు దాని ఆధారాలు లేవు. స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రిని. అలాంటిది 3,500 కోట్లు వీళ్ళు అసలు ఒక ముఖ్యమంత్రికి సమానమైన. ఈనాడు అమరావతి మద్యం సరఫరా కంపెనీలో డిస్టిలరీ నుంచి రాజకేశ్వర రెడ్డి ఆయన బృందం వసూలు చేసిన ముడుపుల సొత్తును నాటి ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ, మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అంటే చూడండి, అసలు ఆయన కార్యదర్శి మాత్రమే. విశ్రాంత ఐఏఎస్ కె ధనంజయ రెడ్డి A31 అంట ఆయన. ఇంకా మరి A1, A1, A2 ఇవన్నీ చాలా మంది. జిఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డి A32 తీసుకెళ్లారని సిట్ దర్యాప్తుతో తేలింది. దీనికోసం వీరిద్దరూ రాజకేశ్వర రెడ్డి తరచూ సమావేశాలు అయ్యారని వెల్లడింది. ఈ భేటీలో కీలకమైన సందేశాలు రాజకేశ్వర రెడ్డి చేరడంతో పాటు తమ కుట్ర సరిగా అమలవుతుందా లేదా అని చర్చించేవారని నిర్ధారమైనది. సమావేశం అనంతరం ముడుపులు సొత్తును వారి వాహనాల్లోనే పట్టుకెళ్లేవారని సిట్ దర్యాప్తుతో తేలింది. ఎందుకంటే వేరే వాహనాల్లో ఏ వెళ్ళినా సరే అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి బాటిల్ తీసుకెళ్తున్నారా, ఆ డబ్బులే తీసుకెళ్తున్నారు. తెలంగాణ నుండి కానీ బయట నుండి ఎక్కడైనా సరే మందు బాటిల్ వస్తారని చెక్ చేస్తారని చెప్పి వాళ్ళ ఐఏఎస్ లేకపోతే వాళ్ళ సీఎంఓ కార్యదర్శి కాబట్టి ఏం తీసుకెళ్ళి అడిగేవారు కదా, వాళ్ళ వాహనాల్లో తీసుకెళ్ళారు. అసలు ఇది అన్నిటికీ రాజకేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసింది ఎవరు? మన తాత A2 విజయసాయి రెడ్డి. ఈరోజు ఏదో పెద్ద మనిషిగా బీజేపీలో తీర్థం తెచ్చి పుచ్చుకోనని చెప్పి నాకు అరెస్టులు ఉండవు, నాకేముండవు, నేను అప్రూవ్డ్గా మారిపోయానంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? గత 12-15 ఏళ్ళ నుంచి ఆయన జైలు నుండి బయటకు వచ్చినప్పటి నుండి విజయసాయి రెడ్డి చేసిన ఆకృత్యాలు టీడీపీ మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ ఎన్ని ట్వీట్లు చేసేవాడంటే, అసలు రామోజీరావు గారిని ట్వీట్లతో ఏడిపించి పాపం ఆయన మరణానికి కూడా కారణమయ్యే ఒక అందుకు మనం అనుకోవచ్చు. రామోజీరావు గారిని అంత ఇబ్బంది పెట్టిన విజయసాయి రెడ్డి ఈరోజు నేను వెళ్ళి బీజేపీలో ఉన్నానని చెప్పి అట్లా తీర్థం పుచ్చుకుని చెప్పి వదిలేయడం కరెక్ట్ కాదు. ఈ రాజకేశ్వర రెడ్డిని పరిచయం చేసింది ఆయన. ఈ లెక్కల్లో కూడా ఆయన కూడా అప్రూవ్డ్ మారినా సరే ఆయన కూడా వాటా ఉంది, ఎట్టి పరిస్థితులు ఇది వాటా ఉంది. వాహనాల్లో పట్టుకెళ్ళామని సిట్ దర్యాప్తులో తెలిసింది. ఈ సొత్తు తేరాల్సిన వ్యక్తులకే చేరుతుందా లేదా అనేది వీరిద్దరు పర్యవేక్షించాలని సిట్ గుర్తించింది. నాటి సీఎం జగన్ కుటుంబంతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకొని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. వీరిద్దరూ 100 కోట్ల మేర లబ్ధి పొందారు. దానికోసం ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడని పనులు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో వీరి పాత్రను వెలికితీసేందుకు వారిని విచారించాలి అని సిట్ పేర్కొంది. ఈ ప్రమేయానికి పూర్తి ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
కృష్ణమోహన్ రెడ్డిని శనివారం మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ అధికారులు హాజరుపరిచారు. కుంభకోణంలో వీరి ఇద్దరు పాత్ర దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను పేర్కొంటూ రిమాండ్ రిపోర్టులు సమర్పించారు. ముడుపులు చెల్లించిన కంపెనీలకు డిస్టిలరీకి ఆర్డర్లు ఇచ్చేలా రాజ్ కిషిరెడ్డి ఎప్పటికప్పుడు ఇండెంట్ ప్లాన్ రూపొందించి ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేక అధికారి డి సత్యప్రసాద్కు పంపేవారు. ముడుపులిచ్చిన కంపెనీలకి ఆర్డర్లు దక్కేలా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండి వాసుదేవ్ రెడ్డి, నాటి ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, వైకాపా మాజీ నేత విజయసాయి రెడ్డి, నేను చెప్పాను కదండి, చదువుకుండా చెప్తున్నా, విజయసాయి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కిష్ రెడ్డి, ఎస్వివై ఆగ్రో ఇండస్ట్రీస్ అప్పటి డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆయన అరెస్ట్ అయ్యాడు. సజ్జల శ్రీధర్ రెడ్డి తరచూ సమాసమయ్యారు. అక్కడ నిర్ణయాలకు అనుగుణంగా రాజ్ కిష్ రెడ్డి బృందం ఎప్పటికప్పుడు ముడుపులు వసూలు చేసేదని, ముడుపులు తీసుకోవడానికి వీలుగా ఏపీఎస్బీసీఎల్ వ్యవస్థను భ్రష్టుపట్టించడంలో వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్, రాజ్ కిష్ రెడ్డి ప్రత్యేక పాత్ర పోషించగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, బాలాజీ, ఇతర నిందితులు వారిని తెరువెనుక నడిపించారు. 2019-24 మధ్య విక్రయాల డేటా పలువురు సాక్ష్యాలు ఇచ్చి వాంగ్మూలాన్ని విశ్లేషించగా ఈ ముఠా 5 ఏళ్లలో 3,500 కోట్లు కొల్లగొట్టిందని సిట్ తెలిపింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి A1గా ఎందుకు పెట్టలేదో తెలియట్లేదు. మరి A1, A2, A32 ఉన్నారు. మరి ఒక మహిళ కొరకు మనం తప్పుగా మాట్లాడవద్దు. భారతిరెడ్డి గారు వీటికి పూర్తిగా అప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రతి రూపాయి కూడా భారతిరెడ్డి గారికి అనుసరణలో జరిగిందని, అప్పుడు ఇద్దరు పిల్లలు కూడా బయట దేశంలో ఉంటే అక్కడ డబ్బులు తీసుకెళ్లేవారు, కొన్నో కథనాలు మన పేపర్లో వచ్చేటి. ఇవన్నిటి మీద దర్యాప్తు జరిగి ఇప్పుడు మనకి పాత ఏదైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉన్నాయో, సిబిఐ కేసులు, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చింది. అది కాకుండా అది ఈ సంవత్సరంలోపు వాటి మీద 42,000 కోట్ల రూపాయల ఈడీ అటాచ్మెంట్ జరిగింది. అది కాకుండా ఈరోజు ఈ కేసు వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక 1 సంవత్సరం లోపు తప్పనిసరిగా జైలుకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆయన లేకుండా, ఆయన తెలియకుండా ఒక ఇన్ని డిస్టిలరీలు, ఇన్ని వేల కోట్లు, 100 కోట్లు ఆ స్కాన్ అంటే ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఇంత లిక్కర్ స్కామ్ జరిగిందంటే, 100 కోట్లు లిక్కర్ స్కామ్ ఢిల్లీలో జరిగిన దానికి ఒక ముఖ్యమంత్రిని, కవితని, ఇట్లా ఎంతమందిని అరెస్ట్ చేసి కనీసం 3 నెలలు 4 నెలలు లోపల ఉంచారు. మరి అలాంటిది ఇక్కడ 1000 కోట్లు జరిగింది స్కామ్. ఈ స్కామ్కి సంబంధించి ఏం చేస్తారు? దీని మీద పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇది ఒకే టీడీపీ ప్రభుత్వం కక్షపూరితం కాకుండా అసలు జరిగిన వాస్తవాలు బయటకు తీసి దాని ప్రకారంగా కోర్టులకు వెళ్ళి వీళ్ళు ఎన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, అన్ని కోర్టులకు వెళ్ళారు, బెయిల్ కోరకు అన్నీ చేశారు. వీళ్ళు చేయాల్సిన పనులు ఇప్పటివరకు లేట్ అవడానికి కూడా కారణం అదే. మనం కోర్టులకి విమర్శించేంత స్థాయి కాకపోయినా సరే తప్పని పరిస్థితుల్లో కొన్ని కోర్టులు వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఇట్లా చాలామంది నేరస్తులు తప్పించుకుంటున్నారు. వీళ్ళందరూ బతకడానికి కారణం, వీళ్ళందరూ ఉండడానికి కారణం అదే. ఇలాంటివన్నీ జరగవు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆధారాలతో పాటు బయట పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మీదట ఈ అరెస్టులు 32, 33కి అరెస్ట్ చేసారు అంటే ఇంకా మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏందో మనం ఈ 6 నెలల్లో తేలిపోద్ది. ఆఖరిగా ఎవరు వీటికి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? మనకి లావు శ్రీకృష్ణదేవరాయ గారు చెప్పిన డబ్బులు ఎక్కడున్నాయి? ఏ దేశానికి వెళ్ళాయి? ఆ దేశంలో ఏం చేస్తారు? ఏ సూట్ కేసు కంపెనీకి వెళ్ళాయి? త్వరలో వెళ్ళబడతాయి. ఈ 6 నెలల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఈ కేసులో మాత్రం ముందే జైలుకి వెళ్తే పరిస్థితి ఉంది. దీని మీద అందరూ ఆలోచించాలి. అలాగే విజయసాయి రెడ్డిని వదిలేయడం మాత్రం కరెక్ట్ కాదని తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇది ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి అన్ని కేసులను. ఇంకా రాంబాబు సంబరాల రాంబాబు కూడా ఏదో అంటున్నాడు, మేము రెడీగా ఉన్నాం, ఏం చేస్తాం తప్పదు కానీ ఇలా చాలామంది ఉన్నారు. ఎందుకు అధికారం వచ్చినప్పుడు ప్రజలకు సేవ జరిగించారు అని చెప్పి ప్రతిపక్షాలకు మిమ్మల్ని ఆడుకోమని వాళ్ళు వేధించడానికి ఇవ్వలేదు కదా. ఆ పరిస్థితి ఆ వేధించినందుకు, మీరు తప్పులు చేసినందుకు ఈరోజు మీరు అందరూ బాధపడాల్సి వస్తుంది. మీ కార్యకర్త మిమ్మల్ని నమ్ముకున్న పరిస్థితి అంటే అర్థం కాదు. అది కార్యకర్తలు కూడా పాపం వాళ్ళు మదన పడుతున్నారు. నేను మీ దండపాటి కొట్టేసి అందరికీ నమస్కారం.